ఆదికాండం 5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించెను. వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాం బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాం బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తరువాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఏనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను. కేయినాను కనిన తరువాత ఏనోషు 817 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను. మహాలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. మహాలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహాలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహాలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకుని అతనికి నోవహు అను పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను.